మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దీక్ష అనగా దీవెనకరమైన అంతస్తు, క్ష అనగా క్షాళనం. మన జీవితంలో రెండు విషయాలు మనం తప్పకుండా తలంచుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం తూకం వేసుకోవాలి, బేరీజు చేసుకోవాలి. అదేంటంటే, మొదటిది అర్జన, రెండవది విసర్జన. దేనినైనా మనం ఆర్జించాలి అంటే దానికి ఒక ఫలితం, ఒక వెల చెల్లించాలి. మనం ఏం పొందుకుంటున్నాం, మనం ఏ వెల చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మన దీక్ష సఫలము కావాలి అంటే, దేవుడు మన దీక్షను సఫలము చేయాలి అని అంటే, దీవెనకరమైన అంతస్తు మనకు ప్రాప్తించాలి అనుకుంటే, క్షాళనం అనగా దీవెనకరము కానిది మనం విడిచిపెట్టాలి, శుద్ధి చేసుకోవాలి, తొలగించి వేసుకోవాలి, పరిహరించి వేసుకోవాలి. గత వారం క్రియా దీక్ష, ఎట్టి క్రియలు విసర్జించాలి, ఎట్టి క్రియలు ఆర్జించాలి, మనం ధ్యానం చేసుకున్నాం. ఈవేళ ఉన్న మన సమయం బట్టి త్వరితగతిని అంశం మనం పరిపూర్తి చేసుకున్నట్టుకు దేవుని సహాయం బట్టి ప్రయత్నం చేద్దాం. ఈవేళ రెండవ దీక్ష వర్ణ దీక్ష. వర్ణ దీక్ష. వర్ణము అంటే ఏంటి తెలుసుకోకుండా వర్ణ దీక్ష మనకు అర్థం కాదు. అందుచేత మొదట వర్ణము అంటే ఏంటో మనం అర్థం చేసుకొని ఆ విషయంలో మనం దీక్ష ఎలాగో జరిగించగలం అనేది మనం పరిశీలన చేసుకుందామండి. నెక్స్ట్, వర్ణము అను అర్థం యొక్క వివరణ. వర్ణము అనగా రంగు, వర్ణము అనగా వివరణ, వర్ణము అనగా కుల విభాగము, వర్ణము అనగా అక్షరము, వర్ణము అనగా చర్మ రంగు, చర్మము యొక్క రూపము. కాబట్టి దేవుని బిడ్డలంగా మనకు ఉండకూడనిది ఏంటి అంటే, రంగును బట్టి విపక్షత, కులం బట్టి విపక్షత, వర్ణం బట్టి లేక వివరణ బట్టి విపక్షత, భాషను బట్టి విపక్షత, చర్మము యొక్క రంగును బట్టి, రూపం బట్టి విపక్షత. రంగు, కులం మరియు యశస్సు అనగా కీర్తి, గుణములు కొరకు మనం నిర్వహించు దీక్ష. ఎవరినైనా మనం పలకరించినప్పుడు మీరు ఏమంట్లు, మేము పలానా, అవునండి, ఓకే సార్, అక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం, విపక్షత చూపిస్తూ ఉన్నాం. నల్లగా ఉన్నారని విపక్షత, పక్షపాతం, లేక వారు మంచివారైనా చెడ్డవారైనా వారి కులం బట్టి, రంగును బట్టి, వారి ముఖ కవలికలను బట్టి, వారి స్థితిగతులను బట్టి వారిని ప్రేమించటమే అనగా దివ్య భావాన్ని అనుగ్రహించేది, దైవిక లక్షణాలను మనలో పెంపొందింపచేసేది. క్ష అనగా సమస్త పాపాలను తొలగించి వేసి చెడుగును పరిహరించున్నది. క్షాళనం చేసేది. క్షాళన అనగా కడుగుట,
శుద్ధి చేయుట, అవాంఛనీయ ఉండకూడని వాటిని విసర్జించి పరిశుద్ధ పరచుట. నెక్స్ట్ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండమ్మా. మనం ఒకరికి ఒకరం అవయవములై ఉన్నాము. మనం ఒకరికి ఒకరం ఏమై ఉన్నాం? అవయవములము అయ్యున్నాం. గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధం మానుట వర్ణ దీక్షలో మొదటి మెట్టు. సంఘములో మనమందరం ఒకే శరీరం. సత్యము ద్వారా మన ఆధ్యాత్మిక గుణములను మనం ప్రకాశింప చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు సత్యమై ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సాతానంత అబద్ధమే, కానీ ప్రభు అంతా ఏం చెప్పండి? సత్యమే. సత్యం అంటే ఉన్నది ఉన్నట్లుగా. మనమందరం అవయవములం. ఆలోచించండి, చిన్న పన్ను చివరిలో, చిట్ట చివరిలో ఆ చిగురికి వచ్చే చిన్న పన్ను, చేతి కూడా ఆందం, అది పుచ్చింది అనుకోండి, ఒళ్ళంతా ఏమైపోద్ది? మచ్చెక్కుద్ది. చిన్న పన్ను. ఎందుకు? ఈ చిన్న పన్నుతో అవయవమంతా ఏమై ఉంది? అవయవములన్నీ ఏమై ఉన్నాయి? మిళితమై ఉన్నాయి, సంఘీభావం కనబరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పండుగ నొప్పి ఉంటే శరీరం అంతా అప్రమత్తము ఉంది, చెయ్యి అంటది, చూడు వెళ్ళు సముదాయించు అంటది. అలాగే గుండె అంటది, అదేదో పాడైపోయిన చోటు దాని రక్తం ఎక్కువ పంపించా అంటది. మెదడు ఏం చేస్తుంది? ఇది బాగయ్యే వరకు నిమ్మలించదు. అలాగే సంఘము అనున్నది దేవుని శరీరం. ఈ శరీరమునకు ఆయన శిరస్సు. కాబట్టి మొండెం ఒక్కటే జీవించలేదు. మొండానికి ఏముండాలండి? శిరస్సు, నిర్వహించే శిరస్సు, దేహాన్ని నిర్వహించే శిరస్సు. చూడండి, శిరస్సులో ఒక్క చిన్న సూది దారం అంత నరంలో తేడా వచ్చిన శరీరం అంతా ఏమైపోద్ది? చచ్చిపడిపోద్ది. కాబట్టి యేసు ప్రభు శిరస్సు. ఆయనే సంఘమంతటిని చక్కగా ఏం చేస్తున్నారండి? అతికి సమాధానముతో సాగిస్తున్న దేవుడు. అలాగే ఈవేళ దేవుని కార్యం జరగాలంటే సకాలానికి కరెంటోళ్ళు లైట్లు వేయాలా, ఫ్యాన్లు వేయాలా, ఏసీ ఆన్ చేయాలా, మైక్ పెట్టాలా, పాటలు పాడాలా, ఆర్కెస్ట్రా, అన్నీ సంఘీభావముతో ఏం చేయాలి? పని చేయాలి. ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న మరమేకు తేడా వచ్చిందనుకోండి, ఏమైపోద్ది? పని అంతా అంతలా కొత్తలం అయిపోద్ది. ఏదన్నా సన్నటి వైరు లూజ్ కాంటాక్ట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? కిరకిర సౌండ్ వస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ అన్నమాట. చూసారు, చిన్న వైరు. కాబట్టి పౌలు గారు అంటారు, మనం క్రీస్తు యొక్క అవయవములై ఉన్నాం. ఎలాగూ దేహానికి శ్రేయస్సు కలగాలంటే అవయవాలన్నీ ఏం చేయాలంటే ఒకదానికొకటి అతకబడి చక్కగా వాటికి అప్పగించిన పనులను నిర్వహించాలి. ఎఫెసీ పత్రిక 4:31 చదవండమ్మా. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు ఆర్జించుడియా, విసర్జించుడియా?
దుష్టులైతే ఆర్జించుడి, ఇష్టులైతే విసర్జించుడి. ఇందాక మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ఎస్సి 4:32. నెక్స్ట్ వచ్చిన ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి, ఆర్జించుడి. ఆ లక్షణాలు విసర్జించుడి. కరుణా హృదయమును, దయను, క్షమతత్వాన్ని ఏం చేయండి? ఆర్జించండి. చూసారా, ఎంతసేపు గుడిలో కూర్చొని పాటలు పాడి ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమ్మా దాహం వేస్తుంది, అతను నీళ్ళు ఇవ్వమ్మా అని మీ అత్తగారంటే ముసిలిదాన పని పాట లేదు నీకు, లేదు తీసుకోలేవా అంటే ఈ ఆరాధన, ఈ ప్రార్థన, ఈ స్తుతి అంతా ఏమైపోయినట్టు? మంటలో కలిసిపోయినట్టు. కొలస్సీ పత్రిక 3:12 చదవండి అమ్మా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులైన వారికి తగినట్లుగా మీరు ఆర్జించుడి, సంపాదించుడి. ఏం సంపాదించాలి? జాలిగల మనస్సు. ఏం సంపాదించాలి? అందరు చెప్పండి ఒకసారి. జాలిగల మనస్సు అంటే ఏంటి? ఎవరనేది చెప్పారనుకోండి అనండి అందరూ ఒకసారి, అనండి ఒకసారి అందరూ. లేకపోతే అయ్యో అనండి ఒకసారి. పాపం అన్నోళ్ళు ఏ మనసు కల్లోళ్ళు? జాలిగల మనసు కళ్ళు. ఇరిగిందిలే, పీడ ఇరిగిందిలే అన్నోళ్ళు ఎవరు? కఠిన మనస్సు. చూసారా, ఏమన్నా శత్రువుకి ఏం జరిగింది? మనసులోనే పీడ ఇరిగింది. కానీ పెదవులతోనేమో అయ్యో పాపం, మంచోడు, ధన్యుడు, గొప్పోడు, వాడికి అట్లా జరగాలి మనసులో ఉంటుంది. అయ్యో ఆయనకి అట్లా జరిగిందా, ఏదో లే పాపం అందరికి జరుగుతుంది, మరి ఏం చేస్తాం? ఏ మనస్సు? జాలిగల మనస్సు. నెక్స్ట్ దయాలత్వం. నెక్స్ట్ వినయం. నెక్స్ట్ సాత్వికం. నెక్స్ట్ దీర్ఘశాంతం ధరించుకొనండి. ఇవి ఆర్జించండి. ఏం చేయండి? ఇవి ఆర్జించండి. నెక్స్ట్ కొలస్సీ పత్రిక 3:13-14. ఎవడైనాను తనకు హాని చేసినని వాక్యం మెడిసిన్ సార్ చదవండి అమ్మా. 13-14. ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుకొనొచ్చు, ఒకరి ఎడల ఒకరు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును ఏం చేయండి? క్షమించుడి. వీటన్నిటికంటే మిన్నగా పరిపూర్ణతకు అనుబంధమైన, చూసారా, పరిపూర్ణతకు అనుకూలమైన ప్రేమను ధరించుకొనుడి, అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చూడండి, పరిపూర్ణతకు అనుబంధము ఏంటంటే అండి ప్రేమ. ఎంత మంచి మాట. ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అంటే అండి పరిపూర్ణులు చేస్తుంది. అందుచేత దేవుడు ప్రేమై ఉన్నారు కాబట్టి దేవుడు పరిపూర్ణుడు. మనము కూడా ప్రేమ గలవారమైతే మనము కూడా ఎవరమై ఉన్నామో పరిపూర్ణం. ప్రేమ అంటే నిన్ను నీవు ఎలా చూసుకుంటావో తోటి వానని అలాగే చూసుకోవటం. కొలస్సీ
15, 16. క్రీస్తు అనుగ్రహించు సమాధానము క్రీస్తు అనుగ్రహించు సమాధానం. మీ హృదయములలో ఏలుచుండనీయుడి. రైట్. ఇందుకొరకే మీరొక్క శరీరము మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఇది చాలా ముఖ్యం అమ్మా. 16 చదివారా? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. రైట్. 17వ వచనం. మరియు మాట చేత గాని రైట్ క్రియ చేత గాని మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిన ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. క్రైస్తవ సంగమా, ఘనకార్యములు చెయ్యు కాలం వచ్చింది తెలుసున క్రీస్తు ప్రభుని. మన కార్యం ఆయనకు ఘనత తెస్తుందా, ఆయనకు అవమానం తెస్తుందా పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నా. ముందుకెళ్ళిపోదాం. ఈ అంశం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 పేతురు 2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచిచుచున్న రైట్ ఎడల సమస్తమైన దుష్టత్వం. పౌలు గారు ఏం చెప్తారు? పేతురు గారు అది చెప్తారండి. దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని క్షాళన విసర్జన చేయండి. ఏం ఆర్జించాలి? ఇవి విసర్జిస్తే ఏం ఆర్జిస్తాం? చదవండి అమ్మా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయం ఎదుగు నిమిత్తం ఆ వాక్యమును పాలను అపేక్షించుడి. సరే, పేతురు గారు కూడా చెప్తాడు. 2వ వచనములో విసర్జన, 3వ వచనములో ఆర్జన. దేవుని వాక్యములో ఇదే కొనసాగుతుందన్నమాట అండి. మనం ఎంత చూసినా దేవుని బిడ్డలారా, సార్ కంక్లూజన్ ముందుకెళ్ళిపోతాం. మనలో చెడుగును క్షాళనం చేసుకొని జూమ్ చేయండి. క్రీస్తు చూపిన ప్రేమ, దయా, క్షమాపణను, దివ్య గుణాలను అలంకరించుకొని జీవించుటే మన దీక్షలో ఉన్న బాధ్యత. సమస్తమును ఆయన నామమున చేయుచు దేవునికి కీర్తి తెచ్చు జీవితమును మనం జీవించు ధన్యత ప్రభు మనకు ప్రసాదించును గాక. ముందుకెళ్దామండి. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అమ్మా. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందున అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మోషేకు విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా మనతో మాట్లాడా. ఆయన మా అనగా మిర్యాము అహరోనులైన అక్క తమ్ముళ్ళ చేతను పలికింపలేదా? చాలు. ఇక్కడ వర్ణ విసర్జన. కూషు దేశపు స్త్రీ అంటే నల్లని స్త్రీ, నలుపు స్త్రీ. మీ అందరికీ తెలుసు, మోషే ఐగుప్తీయుణ్ణి చంపి క్రోధముతో పాతిపెట్టి ఇరువురు హెబ్రీయులు కలబడుతూ ఉండగా వారి మధ్యకు వెళ్ళి సముదాయించడానికి, సమస్య పరిష్కారం చేయడం ప్రయత్నం చేసేటప్పుడు వెంటనే ఒకడు అన్నాడు, నిన్న ఐగుప్తీని చంపిన నన్ను చంపుతావా? మోషేకి అర్థమైపోయింది. నేను రహస్యంగా చేసిన అనుకున్నాను కానీ ఆ సంగతి అందరికీ బహిర్గతం అయిపోయిందని చెప్పి ఐగుప్తీయుణ్ణి చంపినందుకు ఫరో మోషేను శిక్షించాలి అని ఎంచినప్పుడు మోషే ఏం చేశాడండి? మిద్యాన్
ఇథియోపియా ఒక మధ్య కూష్ అనే ప్రదేశానికి ఏమయ్యాడండి? పారిపోయాడు. ఆ కూషు దేశపు స్త్రీని కూషు మిద్యాను యాజకుడై ఉన్న ఇత్రో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అందుచేత మరి హెబ్రీయులు ఒక రంగు ఒక రూపం గలవారు, ఆఫ్రికా వారు ఒక రంగు ఒక రూపం గలవారు. ప్రార్థన చేయండి. ఈ ఎండలే కనుక ఇంకా ఎట్టాగే ఉంటే మనమందరం త్వరలోనే కూషు దేశం వాళ్ళగా నల్లగా తయారవుతాం, మసి బొగ్గుల్లాగా. అందుకోసమైనా ప్రార్థన చేయడం అమలారా మరణాత. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న కారణాన ఆమె రూపం బట్టి ఆమె రంగును బట్టి మిరియాం ఏం చేసింది? ఉస్సుమలేసింది. సాధారణ మీ అందరికీ తెలుసు, మన ఆంధ్ర సాంప్రదాయంలో కాస్త ఎర్రగుంటే చాలు, కాస్త నాజుకుంటే చాలు, నలటాలు వస్తే ముద్దిప్పు ఉంటారు, పోజులు వేస్తారు, నకరాలు ఆడతారు. చూసారా? అలాగే పాపం మోషే వివాహం చేసుకున్నాడు. ఇది పెద్ద వాదానికి, విభేదానికి, పెద్ద విప్లవానికి దారితీసింది. ఎవరు? మోషే సోదరి, మోషే అక్క. ఎవరు బట్టి తగాదా? మరదలు బట్టి తగాదా. ఆడబిడ్డ మరదలు తగాదా. ఏం చెప్పాలి? నేను బిడ్డలారా, మిరియాం అంటే ఐగుప్తు దేశ భాషలో పుష్టిగల అని అర్థం. మిరియాం అంటే ఏం చెప్పండి? పుష్టిగల. వర్ష దట్టమైంది కాబోలు, మిరపకాయ బజ్జీలా గట్టిగా ఉంటుంది కాబోలు, పుష్టిగల. అలాగే హెబ్రీ భాష తిరుగుబాటు చేయునది. ఇక్కడ మనం గమనించే విషయం ఏమనగా, మిరియాం యొక్క మారాం. మిరియాం ఏం చేస్తుందండి? మారాము చేస్తుంది. మారాం అంటే పెంకి పట్టు, గారాబంతో కూడిన పట్టుదల. మారాం అంటే ఏం చెప్పండి? గారాబముతో కూడిన పట్టుదల. నేను బిడ్డలారా, మొదట్లో మంచిదే. నిర్గమకాండం 2:4 మోషేకు ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. నేను బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, ఆ కాలమందు ఫరో శాసిస్తాడు. తొలిచూలు లేక మగబిడ్డలందరినీ గర్భపీఠాల మీదే చంపేసేయాలి. అప్పుడు యాకోబేత్, మోషే యొక్క తల్లి, నోవాహు యొక్క ఆలోచనను బట్టి బైబిల్ ధర్మశాస్త్రం ఎడిగిన ఈమె ఒక ఆలోచన చేసింది. జలప్రళయ సమయమందు నోవాహు ఎలాగున దేవుని సంకల్పము చొప్పున కర్రతో, చితిసారపు కర్రతో ఓడ చేసి, ఎలాగూ జిగట మన్ను కీలు పూసి నీళ్లు చూడబడకుండా నోవాహు 45 రాత్రులు ఆ ఓడలో సంరక్షించబడ్డాడు. అలాగున నేను నా బిడ్డను, నోవాహు జలప్రళయం దేవుడు తప్పించిన దేవుడే, నా బిడ్డను కూడా నైలు నదిలో నుండి మైలు కాకుండా తప్పిస్తారని ఏం చేసిందండి? జమ్ము పెట్టే జిగట మన్ను కీలు రాసి నైలును విడిచిపెట్టేసింది. మోషే తల్లి ట్యూటరింగ్ చేసిందో మనకు తెలియదు, లేక మిరియాం బహుశా 15-16 సంవత్సరాల వయసులో దేవుడు ఆ అవగాహన, ఆ విచక్షణ, ఆ అమోఘమైన వివేకం, సామర్థ్యం దయచేశారేమో మనకు తెలియదు. ఒక తమ్ముడున్నాడు అహరోన్. అయినా కానీ అల్లారి ముద్దుగా ఉన్న ఈ 6 మాసాల మరి ఒక తమ్ముడిని ఏం చేయాలనుకుందండి? మంత్రం చేయాలనుకుంది. ఆమె
అసాధారణమైన ధైర్యం, ఆత్మీయ అంతర్దృష్టి. ఏంటండి ఆత్మీయ అంతర్దృష్టి, వ్యూహాత్మక ప్రతిభ. 15 సంవత్సరాలకే ఒక పరిపక్వమైన మహిళగా ఆమె రూపుదిద్దబడింది. 15 ఏళ్లకి ఒక పరిపక్వత తన జీవితంలో మిరియాం ప్రదర్శించింది. అక్కడ మోషే చరిత్రనే ఒక మలుపు తిప్పిన వీరనారి ఎవరనగా మిరియాం. ఈ కాలంలో 15-16 ఏళ్ల పిల్లల్ని, అమ్మాయి కరెంట్ అబ్బాయి వచ్చాడు, మీటర్ రీడింగ్ తీసుకుంటున్నారు, నించొని చూడు అంటే మీటర్ రీడింగ్ తీసుకుంటాడు, మిషన్ పెడతాడు, మీటర్ అది చూడు, వెళ్ళి చూడు, నించో, కాసేపు నించో చూసుకో అంటే, అమ్మో నాకు భయం, నేనేమో అంటాడు. పెంకోళ్ళుగా పిరుకోలుగా తయారు చేస్తాం మన పిల్లకాయల్ని. కానీ అది యాకోబేతు యొక్క తర్బీదో, దేవుడు తన ఆత్మ ద్వారా మిరియాములో అమర్చిన సామర్థ్యమో మనకైతే అవగాహన లేదు. కానీ అద్భుతమైన రీతిగా మిరియాం ఎవరి యొద్దకు వెళ్తుంది? ఫరో కుమార్తె యొద్దకు వెళ్ళి మరణ శాసనం ఎక్కడైతే వెలువడిందో ఆ శాసనం వెలువరచిన రాజు యొక్క కుమార్తె ఈమె అని తన మితమైన జ్ఞానమును బట్టి ఎరిగి ఉన్నా కానీ తమ్ముని కోసం ఎవరితో వాదులాడుతుంది? ఫరో కుమార్తెతో, రాజా కుమార్తెతో. అంతటి ధైర్యం, అంతటి సామర్థ్యం మన బిడ్డలకుందా? చుట్టాలు వచ్చారు చూడమ్మా అంటే నాకు భయం. కాస్త వెళ్ళి పంచాయతీ ఆఫీసులో సర్టిఫికేట్ తెచ్చుకోమ్మా అంటే నాకు భయం. ఎంఆర్ఓని కలవటమే భయం. కానీ ఎవరిని గెలుస్తుందండి? ఫరో కుమార్తె. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మిరియాం తన తమ్ముని యొక్క, మోషే యొక్క జమ్ము పెట్టెకు అద్భుతమైన రీతిగా ఒక కాపలాదారిగా తన బాల వయస్సులోనే, చిన్న వయస్సులోనే తాను సిద్ధపడ్డట్లు మనం చూస్తూ ఉన్నాం. తన బాల్యకాలం అందే అలా సిద్ధపడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం. మాథ్యూ హెన్రీ అనే భక్తుడు ఇలా వివరిస్తున్నాడు. మిరియాం తనను తాను దూరంగా ఉంచుకోవటం అనేది వివేకవంతమైన అప్రమత్తతకు ఒక అద్భుతమైన ఉదాహరణ. రక్షించడానికి, జోక్యం చేసుకోవటానికి తగినంత దగ్గరగా, అదే సమయంలో ఐగుప్తు అధికారుల దృష్టిలో పడకుండా తగినంత దూరముగా ఆమె ఉన్నది. ఎంత అద్భుతం! ఆ జమ్ము పెట్టెకు దగ్గరగా లేదు, ఆ జమ్ము పెట్టెకు ఎడంగానూ లేదు, సమదూరం అవలంబించింది. ఎవరు? మిరియాం. ఆ పెట్టి ఎమ్మటుంటే, ఏమై నీకేందమ్మాయి, నీ హెబ్రీ స్త్రీ కదా, ఎందుకు ఈ అమ్మాయి అబ్బాయితో చంపేయి అంటారేమో. ఎవరో విడిచిపెట్టారనుకుంటారు కదా అనుకొని ఏం చేసిందండి? సమదూరం. అది దైవ సంకల్పం, తన అమోఘమైన విజ్ఞతకు నిదర్శనం. అలాగే మనం కూడా మెడల విషయంలో దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉండకూడదు. దగ్గరగా ఉంటే గారాబోలైపోతారు, దూరంగా ఉంటే చెడిపోతారు. అది తల్లి తండ్రి తీసుకోవలసిన ఒక నిర్ణయం. అది మిరియాం తీసుకుందండి. ఎంత అద్భుతమైన బాలిక.
దగ్గరగా ఉంటే నేను పట్టుబెట్టుస్తానేమో, దూరంగా ఉంటే ఎవరు పట్టుకుపోతారేమో, ముసళ్ళు పట్టి తినేస్తాయేమో, నైలు నిండా ముసళ్ళే. అయినా కానీ ఫరో కుమార్తెకు భయపడలా, ముసలికి భయపడలా, న్యాయానికి భయపడలా, ధర్మానికి భయపడలా, శాస్త్రానికి భయపడలా, ఫరో కుమార్తెకు భయపడలా. అది తన బాల్యకాలం ప్రదర్శించిన ఒక అద్భుతమైన దృఢత్వం. మిరియాం చర్య ఒక యువతిలో బహుశా 10-15 సంవత్సరాల వయసు గల బాలికలు జాన్ క్యాల్విన్ చదివిస్తున్నాడు. పనిచేస్తున్న దైవిక ప్రేరణకు ప్రతిబింబమో. దేనికి ప్రతిబింబం అంటండి? దైవిక ప్రేరేపణకు ప్రతిబింబం. ఆమె భయపడిన బిడ్డలా కాకుండా అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, డిప్లొమాట్ వలె ప్రశాంతతతో వ్యవహరిస్తుందన్నమాట అండి. సంయమనముతో, మనోవినయముతో, లేక సంయతి అనగా తపస్సు, నిగ్రహముతో ప్రవర్తిస్తుందన్నమాట. ఏం మాట్లాడాలో, ఎంత ఎడ ఉండాలో, ఎంత దగ్గరగా ఉండాలో, తన ఇంద్రియ నిగ్రహాలు, తన చూపు, తన చెయ్యి, తన వినికి, తన స్పర్శ అన్నీ ఏం చేసింది? తన ఆధీనంలో పెట్టుకుంది. ధైర్యంగా, నిర్భయంగా ఎవరి వద్దకు వెళ్ళగలిగిందండి? ఫరో కుమార్తె వద్దకు. వెంటనే ఫరో కుమార్తెతో వాదులాడుతుందండి. ముందు ఫాస్ట్కి వెళ్ళిపోదాం. 2:9 చదవండి అమ్మా. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ యాకోబేతు ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవుని యొక్క అమోఘమైన ప్రణాళిక, ఉద్దేశం, సంకల్పమేమనగా ఫరో ఇంటిలో ఉన్న వారి రాణుల గర్భాలను దేవుడు మూసివేశారు. ఎందుకు? ఫరో రాణుల గర్భాన బిడ్డ పుడితే ఆ ఇంట ఎవడు ప్రవేశించలేడు? మోషే. అందుచేత ఫరోకి పిల్లలున్నా కానీ ఫరో కుమార్తెకు పిల్లలు లేరు. దేవుడే ఫరో గర్భాన్ని మూసేశాడు. ఎందుకంటే హెబ్రీయుడై ఉన్న మోషే ఎక్కడికి వెళ్ళాలి? ఏ రాజదర్బారులో నుండైతే మరణ శాసనం వెలువడిందో అదే రాజదర్బారులోనికి మరణమునో జయించిన మోషేనో దేవుడు ఏం చేస్తారు చెప్పండి? అమరుస్తాడు. అంత మాత్రమే కాదండి, యాకోబేతు విశ్వాసం బట్టి, ధైర్యం బట్టి, సాహసం బట్టి, మిరియాం యొక్క సంభాషణను బట్టి, ఆమె కనుబరిచిన సామర్థ్యం బట్టి తన బిడ్డను పెంచుటకు ఫరో ఇంట్లో నుండి ఏమొస్తుంది? లైసెన్స్. ఎవరైనా వచ్చి ఎవరు ఇంకా హెబ్రీల బిడ్డ ఎవడు, మగబిడ్డ అంటే నా బిడ్డ కాదు. ఎవరి బిడ్డ? ఫరోకి మనవడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అని అనగలరా? అనండి. లైసెన్స్ మాత్రమే కాక తన తల్లికి ఏమి ఇప్పించింది? జీతం. పెంచుటకు జీతం. తన తమ్ముడిని రక్షించుటకు ఫరో ఆస్థానము నుండి జీవ శాసనం. దేవుని దయా సంకల్పం. అలాగే దేవుడు ఎంత కృపగల దేవుడు, అద్భుతమైన దేవుడు అనగా గమనించండి. నిర్గమకాండం 12:36 చదవండి అమ్మా.
యెహోవా ప్రజల ఎడల యెహోవా ప్రజల పట్ల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక దేవుడు కటాక్షము యెహోవా కటాక్షము కలుగజేసెను గనుక వారు ఐగుప్తీయులు వారికి కావలసిన ఇశ్రాయేలులకు కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఏం చేశారు? అవ్వ ఎవరైనా దోచుకోవచ్చా? దేవుడు దోచిపెట్టచ్చా? దేవుడు దోచుకునే దొంగలాగా తయారు చేయవచ్చా? తప్పు కదా? చెప్పండి, తప్పు కదా? ఏం చేశారంట? ఐగుప్తీయుల్ని దోచుకున్నాడు. దోచుకోవటం తప్ప ఒప్పా? మాట్లాడయ్యా, తప్ప ఒప్పా? దోచుకోమంటే మనందరం పోయి ఆ రోడ్డు మీద అడ్డం పట్టి ఆర్టీసీ బస్సుల్ని కారుల్ని మొత్తం ఆపేసి కర్రలు పట్టుకొని మొత్తం దోచుకునే పని కాదు. దోచుకోవచ్చా? మాట్లాడు. దోచుకోకూడదు. మరి దేవుడు ఎందుకు దోచుకోమన్నాడు? చెప్పండి. అదే దేవుని న్యాయం. ఇంతవరకు వెట్టి చాకరీ చేయించుకున్నాడు, వీటి దాసోహం చేయించుకున్నాడు, వీరిని చెమట కరిగించాడు, రక్తం మరిగించాడు. అయినా కానీ ఐగుప్తు ముష్టివారు కనీసం వారి కష్టానికి జీతభత్యాలు కూడా ఇవ్వలేదు. అందుచేత దేవుడు న్యాయస్తుడు. వీరు ఎంతగా మోసం చేసి ఐగుప్తీయులైన వారు తన బిడ్డలైన వారికి ఎంత అన్యాయం చేశాడో ఆ సొమ్మంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కక్కెత్తున్నాడు. ఇవన్నీ వీడికి అచ్చి ఉన్న సొమ్మే తప్ప దోచుకున్న సొమ్ము కాదు. దేని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఉంటుంది స్పాయిల్డ్ అని ఉంటుంది. ఇది దేవుని యొక్క దయా సంకల్పం. క్రూరముగా వారిని బాధించి వారి యొద్ద తీసుకున్న శ్రమకు దేవుడు ఒకేసారి వెల చెల్లించేలాగా ఐగుప్తులను వారు చేస్తున్నాడు. దేవుడు ముందే ఈ విషయం మోషేకు సెలవిచ్చాడు. సెలవిచ్చినట్లే దేవుడు జరిగించాడు. నిర్గమకాండం 3:21. మరియు నేను ఈ జనుల ఎడల అంటే ఏ జనుల ఎడల? ఇశ్రాయేలు నా జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఎట్లా వెళ్ళరు? వట్టి చేతులతో వెళ్ళరు. కానీ వారు ఎట్లా వెళ్ళాడు? దోచుకొని, దోపుడు సొమ్ము కొల్లగట్టుకొని దిట్టంగా వెళ్ళాడు. కీర్తనకారుడు దీనిని బట్టి దేవుని వర్ణిస్తూ కీర్తిస్తూ ఇలా సెలవిస్తున్నారండి. 105వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను ఐగుప్తును తన జనులైన వారిని వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో సత్తువ లేని వారు, తొట్టిల్లు వారు ఒక్కడైననో దేవునికి మహిమ కలుగును గాక. వీరందరినీ దేవుడు ఐగుప్తులో జిమ్ము చేయించాడు. దేవుడు ఏం చేయించారండి? చెప్పాలా? ఎట్టా? రాళ్ళు మోయించారు, కట్టడాలు కట్టించారు, కండరాలు తిరిగినాయి అన్నమాట. దేవుని బిడ్డలైన వారు ఎట్లా ఉండాలా? పని చేయాలా, సత్తువు కలిగి ఉండాలా. అంతే కాక సత్తా లేని వాళ్ళుగా నీలుకోకూడదు, వంకర ఫోజులు పెట్టకూడదు, హాకీ స్టిక్కులా ఉండకూడదు. చదవండి ఒకసారి.
అక్కడ నుండి ఆ, తన జనులను తన జనులైన స్త్రీలైన వారిని వెండి వెండి బంగారములతో బంగారములతో ఆయన రప్పించిన వారి గోత్రములు నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడు ఒక్కడైననో లేకపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దయా సంకల్పం, దేవుని కృప, దేవుని మహదైశ్వర్యం. ఈ విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ రోమాపత్రిక 13వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదివేసేయండి అమ్మా త్వరగా. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవరెనో వాని ఎడల భయం, ఎవని ఎడల సన్మానం ఉండవరెనో వాని ఎడల సన్మానం కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. అందుకే దైవజనులు ప్రభు సెలవిస్తారు, మా ఎడల రుణస్థులైన వారి రుణములు మేము తీర్చున్నట్లు మా రుణములు తీర్చండి. అందుచేత మన జీవితములో ఎవరికి ఏం పడి ఉండకూడదో, రుణం పడి ఉండకూడదు. 8వ వచనం చదివేసినటం అయిపోతుంది. ఒకరినొకరు ప్రేమించే విషయంలో తప్ప ఒకరినొకరు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. 5:4 యాకోబు 5:4. ఇదిగో మీ చేలు కోసిన పనివాడికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకల సైన్యములకు యెహోవా ప్రభు యొక్క చెవులలో దొర్చి ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఫరో కుమార్తె యొద్దకు మిరియాం వెళ్ళి ఇలా మాట్లాడుతుందంట, నేను ఈ పిల్లవానికి పాలిచ్చాను, తెమ్మంటావా, రప్పించమంటావా అనలేదు అంటండి. నేను వెళ్ళి నీ కొరకు ఆ బాలునికి పాలిచ్చుటకు హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుతును, అప్పుడు ఆమె నీ కొరకు ఆ బాలునికి పాలిస్తుంది అని చెప్పింది. ఫరో కుమార్తె ఏమంటుందంట, ఉంచుకొని కాడ నేను వెళ్ళి మా అమ్మని పిలుచుకొస్తానలా. హెబ్రీ స్త్రీలలో పాలిచ్చి పెంచుటకు ఒక దాదీని, ఆమె ఎవరో నాకు తెలియదు బా. అప్పుడు కనుక మిరియాం సీన్ తీసుకుంటే ఎంత యాక్టర్ అయ్యేదో కదా. బహుశా ఏం చేసింది ఫరో కుమార్, ఓ దాది ఫరో కుమార్తె ఎక్కువ జాగ్రత్త చూసుకో అంటుంది. ఎవరితో? వాళ్ళ అమ్మతో. వాళ్ళ అమ్మతో ఏమంటుంది? ఫరో కుమార్తె ఏమంటుంది? ఈ దాది మంచిదండి అంటుంది. వాళ్ళ అమ్మతో ఏమంటుంది? ఎంత అదృష్టం చూసారా. అందుకే మీకు చెప్పాను, ఒక అమోఘమైన సామర్థ్యం గల ఒక పరిపక్వ స్త్రీ వలె ప్రవర్తించింది ఎవరండి? మిరియాం. అయిలారా మన కట్టి పరిపక్వత ఉందా ఆలోచిద్దాం. దేని బిడ్డలారా, సంఖ్యాకాండం 12లో మనం చూసేటప్పటికే చాలా విచారం. సంరక్షకురాలే రాక్షసురాలు అయిపోయింది. ఏమైపోయిందండి? రక్షకురాలు రాక్షసు అయిపోయింది. ఎందుకు? ఇంటికి వెళ్ళి చదువుకోండి. దానికి ముందే సంఖ్యాకాండం 11:26-30 వరకు చూస్తే, మోషే ఇశ్రాయేలులైన వారి యొక్క తగులు తీర్చలేక ఆయన భారము కలిగిన వాడై ఉంటే
దేవుడే చెప్తారు, 70 మందిని పిలువు, వారిని ఆత్మతో అభిషేకిస్తా, వారు ప్రతిష్ఠిస్తా, నీ సహకారులుగా నియమిస్తాను అని దేవుడు తన దయా సంకల్పం బట్టి ఇశ్రాయేలులో 70 మంది నాయకులైన వారిని, న్యాయాధిపతులైన వారిని దేవుడు నియమిస్తారనమాట. అందులో ఇప్పుడు విచిత్రం ఏంటంటే మిరియాం పేరు ఉండదు, అహరోను యాజకుడే, అందుచేత మినహాయింపు. అందుచేత ఏకోదరులు అంటే తోబుట్టువుల మధ్య ఏం రేగిందండి? వివాదము రేగింది. సంఖ్యాకాండం 11:25. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి, మోషేతో మాట్లాడి, అతని మీద వచ్చిన మోషే మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద ఆ పరిశుద్ధాత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలు పాలమంతట్లో ముగ్గురే నాయకులు. ఒకరు మోషే, రెండోవారు అహరోన్, మూడోవారు మిరియాం. వీరే అన్నమాట నాయకులు, ఇంకా నాయకులు లేరు. ఇప్పుడు దేవుని దయా సంకల్పం బట్టి ఏమయ్యాడు? 70 మంది నాయకులు అయ్యాడు. ఈ 70 మంది అయ్యే దెబ్బకి మిరియాం గౌరవం, ప్రతిష్ట ఏమైపోయింది? పంపకం అయిపోయింది, 70 మందిలో పంచబడింది. అందుచేత ఏం వచ్చిందండి? కడుపు మంట వచ్చిందన్నమాట. మొదటనేమో కారణం వెతుకుతూ ఉన్న, రెండవ విషయంలోనేమో కారణం విప్పేశాడు. 2వ వచనం 12:2. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకోగా దేవుడు దిగి వచ్చేసాడు. 12:9. యెహోవా కోపం వారి మీద రగులుకోగా. ఎందుకంటే మోషేను నియమించిన వారు దేవుడే. మోషే దేవుని ప్రవక్త, దేవుని న్యాయాధిపతి, మోషే దేవుని ప్రతినిధి. అందుచేత మోషేని ఏమన్నా ఎవరినన్నట్టే, ఆయన అన్నట్టే. కాబట్టి వెంటనే ఎవరు దిగి వచ్చారంటే దేవుడు దిగి వచ్చేసాడు. అప్పుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. 8వ వచనం, నేను మోషేతో దర్శన రీతిగా, ఉపమాన రీతిగా, కళల రీతిగా నేను మోషేతో డైరెక్ట్గా మాట్లాడతాను. ఆయా కాలంలో ఆయా వారి చేత ఆయా రీతులుగా మాట్లాడిన దేవుడి అంచె దినములందు మన కాలమందు తన కుమారుని చేత, అలాగే దేవుడే మోషేతో స్వయముగా మాట్లాడే అనుభవం. మోషే ఆ మాట విని, యెహోవా మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కనీసం పన్నెత్తి అన్నని కానీ అక్కన కానీ ఏమి వారు మాట్లాడాల. అంటే ఎవరు చెప్పండి? సాత్వికుడు. నడిపించి తిని దెబ్బలు తిని అవమానాలు పొంది ఏమైపోయాడండి? సాత్వికుడు. సాతి అనగా దానం. పోనీ ఏమైందిలే, దానం. సాత్వి అనగా దుకూలము అనగా తెల్లని వస్త్రం, సన్నని వస్త్రం. తెల్లని వస్త్రం సాత్వికమునకు, వినయమునకు, నమ్రతకు సాదృశ్యం. మోషే ఆనావ్ అనగా మీక్, నిజమైన ఆత్మీయ అధికారం తనను తాను సమర్థించుకోవలసిన అవసరం లేదు. మోషే దైవాధికారము గలవాడు కాబట్టి తన దైవాధికారమును నరుల యొద్ద తాను సమర్థించుకోవలసిన అవసరమే లేదు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం, ముఖ్యమైన వాక్యం చదువుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. రోమా 12:19. ప్రియులారా,
మీకు మీరే పగ తీర్చుకొనక మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. ఆయనకు అవకాశం ఇవ్వండి, పగ తీర్చుటకు ఆయనకి సెలవు ఇవ్వండి. నేనే ప్రతిఫలం తీరుస్తానని దేవుడే చెప్పాడు. వెంటనే 11వ వచనం, అహరోనయ్యో నా ప్రభువా, అవివేకులం పాపులం, మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అప్పుడు అహరోను మోషేతో ఇలాగ విన్నవిస్తూ ఉన్నాడు. అక్కేమో రగులుకుంది, అన్నేమో బ్రతిమాలుకుంటున్నాడు మోషేను. అయ్యో నా ప్రభువా, మేము చేసిన పనికి, మేము చేసిన పాపానికి శిక్ష మాకు వేయవద్దు. మేము తెలివి తక్కువగా మాట్లాడి పాపము చేశాం. ఎంత వినయ మనస్కుడు మోషే. 13వ వచనం, మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. వెంటనే యెహోవా కనికరించి ఆమెను స్వస్థపరచెను. కానీ ఒక సూచన దేవుడు చెప్పాడు. మోషే నువ్వు ప్రార్థించావు కాబట్టి క్షమిస్తున్నా, కానీ ఒక సూచన, ఒక రాజీ, ఆమె 7 రోజులు పాలెము నుండి వెళ్ళిపడి ఉండాలి. ముగించేస్తున్నాను. మోషేను పాలెము నుండి పక్కకు తప్పించాలని మిరియాం చూసింది. కానీ కడకు మిరియామే ఏమైపోయింది, పక్కకు నెట్టబడింది. ఎందుకంటే ఆ కాలమందు ఉన్న ఒక నానుడేమనగా పాపానికి శిక్ష కుష్టి. ఉటంకించి ముగించేస్తాను. ఒక వాక్యం చదువుకొని ముగించేసుకుందాం. మత్తయి 12:36. నేను మీతో చెప్పినదేమనగా మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీవు వాడు ప్రతి మాట నీవు మరతువు కానీ దేవుండు మరచునా. ముగించేస్తున్నానండి. ఎట్టి కుష్టితో శిక్షింపబడిన వారు ఉజ్జియా. 2 దినవృత్తాంతములు 26:16-19. నెక్స్ట్ గెహాజీ. 2వ రాజులు 5:27. యోధా 1:8. కాబట్టి మిరియాం వారితో ఏకింపని కారణాన ఇశ్రాయేలు వారందరూ మిరియాము బట్టి 7 రోజులు ప్రయాణం చేయకుండా నిలిచిపోయాడు. దేవుని బిడ్డలారా, రంగును గూర్చిన పక్షపాతం మిరియాం ప్రదర్శించినందున, మిరియాలు నూరినందున దేవుడు తన కార్యం జరిగించాడు. ఆ అవిధేయత ద్రోహం ప్రబలకుండా దేవుడు రక్షించాడు. అట్టి వర్ణ దీక్ష కలిగి యుండు దీక్షితులంగా ప్రభు మనలందరినీ తయారు చేయును గాక.